తిరువురు పంచాయతీ రోజుకు ముదురుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా మారిన వివాదం సరికొత్త మలుపు తీసుకుంది. మీడియా ముందు సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేసుని చిన్ని చేసిన కామెంట్లపై సీరియస్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. దుబాయ్ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో మాట్లాడారు. అయితే ఇద్దరు నేతలతో తాను మాట్లాడతారన్నారు పల్లా. కానీ సీఎం మాత్రం ససైమిరా అన్నారు. వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదని, యూఏఈ టూర్ నుంచి వచ్చాక పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తానే మాట్లాడతారన్నారు సీఎం. ఇటు ఇబ్బందులు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాలని, ఇలా బహిరంగంగా మాట్లాడడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. ముఖ్యమంత్రి సీరియస్ కావడంతో ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేసుని చిన్నితో రేపటి సమావేశాన్ని రద్దు చేసుకున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఫోన్ స్టేటస్ ఇష్యూపై స్పందించారు ఎంపీ కేసినేని చిన్ని. ఏ పిఏకి ఎప్పుడు ఎక్కడ డబ్బులిచ్చారో చెప్పాలన్నారు. అధిష్టానానికి అన్ని విషయాలు తెలుసన్నారు. తాను కరుడు కట్టిన టీడీపీ వాదినని అధిష్టానం చెప్పినట్లు చేస్తానన్నారు ఎంపీ చిన్ని. రెండోది, నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు, నా సంగతి మీ అందరికీ తెలుసు. నా నియోజకవర్గం రోజు అబద్ధాలే జీవితంగా నేనైతే మాట్లాడలేదు. అధిష్టానానికి అన్నీ తెలుసు. అధిష్టానం నిర్ణయమే. నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాదిని. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించలేదు, విమర్శించను. నా కళలో కూడా విమర్శించిన వ్యక్తి. పార్టీలు మారి, రంగులు మారి, వైసీపీ యొక్క డ్రామా రాజకీయాలు నాకు చేతకావు. నేను ఉంటే తెలుగుదేశంలోనే ఉంటా, తెలుగుదేశంలోనే ఉంటా. తెలుగుదేశం అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేసే వ్యక్తిని కాబట్టి నేను ఏంటో తెలుగుదేశం నాయకత్వానికి తెలుసు, తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు. అప్పుడు ఏం జరిగిందో తిరువూరు నియోజకవర్గమే కాదు, విజయవాడ మొత్తానికి కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం. అంతకుముందు విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపై సంచలన వ్యాఖ్యలు చేశారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం చిన్ని తనను 5 కోట్లు డిమాండ్ చేశారన్నారు. దీంతో 2024 ఫిబ్రవరి 7న 20 లక్షలు, 8న మరో 20 లక్షలు, 14న 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్లు స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బ్యాంక్ స్టేట్మెంట్ల వివరాలు బయటపెట్టారు ఎమ్మెల్యే కొలికపూడి. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, పోరంకిలో కేసినేని చిన్ని పిఏ మోహన్ వచ్చి ఆ 50 లక్షలు తీసుకెళ్లారని వెల్లడించారు కొలికపూడి. గొల్లపూడిలో తాను ఇతర స్నేహితులు ఇచ్చిన 3.5 కోట్ల గురించి రేపు వెల్లడిస్తానని ఎమ్మెల్యే కొలికపూడి చెప్పడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఇవాళ తిరువూరులో పర్యటించారు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ పై విమర్శలు గుప్పించిన వాళ్ళ అంతు చూస్తామన్నారు. అలాంటి వాళ్లకు పదవులు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ కోవట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ పదవులు ఇచ్చేదే లేదని, తామంతా కరుడు కట్టిన తెలుగుదేశం నాయకులమన్నారు ఎంపీ శివనాథ్. తనపై కొలికపూడి చేసిన ఆరోపణలపైన స్పందించారు ఎంపీ కేసినేని చిన్ని. తాను ఏంటన్నది విజయవాడ ప్రజలకే కాదు, తిరువూరు ప్రజలకు సైతం తెలుసన్నారు. 5-10 లక్షలకు తాను కక్కుర్తి పడతానా లేదా అన్నది అందరికీ తెలుసన్నారు ఎంపీ కేసినేని శివనాథ్. ఇసుక దందా చేస్తున్న వ్యక్తులకు బెయిల్ రాకుండా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను తీరుస్తానన్నారు ఎంపీ శివనాథ్. నిజానికి ఇటీవలే ఎంపీ కేసినేని శివనాథ్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆరోపణాస్త్రాలు సంధించారు. ఎంపీ అనుచరులు ఆయన ఆఫీసులోనే కూర్చొని వ్యవహారం చక్కబెడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ పర్యటనకు దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. అంటే ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ఇంకోటి, మొన్న సంస్థాగత ఎన్నికల్లో, పార్టీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో గ్రామస్తులందరూ కూర్చొని ఒక పేరు చెప్తే అబ్జర్వర్ సుఖవాస్ గారు ఆ పేరు వదిలేసి ఇంకో పేరు. ఇవన్నీ కూడా నిన్న కూడా పార్టీ ఆఫీసులో పార్టీకి సంబంధించిన పెద్దలకి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి విషయం మనం బహిరంగంగా కాకుండా
అంతర్గతంగా ఈ రోజు ఎట్లయితే మన అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు మనందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి మనకి ఎంతసేపు పట్టింది? 10 నిమిషాలు. కానీ ఏమైందంటే ఇది పార్టీ విషయం కాబట్టి అంతర్గతంగా మాట్లాడుకుందాం. కానీ పార్టీ కోసం పనిచేయకుండా వైసీపీకి మద్దతు ఇచ్చి మన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా నష్టపెట్టి మానసికంగా క్షోభను పెట్టిన ఎవడైనా సరే వాడు మన పార్టీకి వాడికి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తాజాగా చేసిన ఆరోపణలపై తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. తాను జగన్ పై పోరాడి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద డబ్బులు తీసుకుని పాలిటిక్స్ లోకి రాలేదంటూ మరికొన్ని స్క్రీన్ షాట్లు షేర్ చేయడం తిరువూరు టీడీపీలో ప్రకంపనను సృష్టిస్తోంది.